The distance between the P and Q is 720 kilometers. A train leaves P at 6 a.m. and runs at a speed of 20 meters per second. The train stops on the way for 1 hour 30 minutes. At what time train will reach at Q? ఇక్కడ ఏం జరిగిందంటే the distance between the P and Q is distance is equal 720 kilometers. ఇక్కడ ఒక ట్రైన్ స్టార్ట్ అయింది. ట్రైన్ ఎప్పుడు స్టార్ట్ అయింది? 6 AM స్టార్ట్ అయింది. ఇక్కడ రీచ్ కావడానికి ఎంత టైం పడుతుంది? మధ్యలో ఒక స్టాపేజ్ కూడా ఇచ్చాడు. స్టాపేజ్ ఎంత ఇచ్చాడు? 1 hour 30 minutes స్టాపేజ్ ఇచ్చాడు. అంటే ఇప్పుడు ప్రజెంట్ మనకు ఇక్కడ స్పీడ్ కూడా ఉంది. స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు 20 meters per second. అంటే ఒక సెకండ్కు 20 meters వెళ్ళింది అనుకోండి. 1 minute అంటే 60 secondsకు ఎంత దూరం వెళ్తుంది? 60 into 20 1200 meters. అంటే 1 minute 1200 meters వెళ్ళినప్పుడు 60 minutes ఎంత దూరం వెళ్తుంది? 1200 into 60 ఈజ్ ఈక్వల్ 72,000 meters. అంటే 1 hourలో 72,000 అంటే జీరోలు క్యాన్సిల్ అయిపోతే మీటర్స్ క్యాన్సిల్ అయిపోతుంది. 72 kilometers. 1 hourలో 72 kilometers వెళ్ళినప్పుడు 720 kilometers డిస్టెన్స్ తెలుసు మనకు. 720 స్పీడ్ తెలుసు. 72 టైం అనేది మనకు తెలియదు. 72 1 72 10 టైం ఈజ్ ఈక్వల్ 10 hours. అంటే యాక్చువల్గా ఇక్కడ ఏమైంది? ట్రైన్ అనేది అదే యూనిఫామ్ స్పీడ్ మీద 72 kilometers per hour వెళ్తే 10 hours వెళ్ళిపోయేది. బట్ ఇక్కడ 1 hour 30 minutes స్పెండ్ చేసింది కాబట్టి ప్లీజ్ యాడ్ అనదర్ 1 hour 30 minutes. అప్పుడు 11 hours 30 minutes అవుతుంది. మార్నింగ్ 6కి ట్రైన్ స్టార్ట్ అయిన ట్రైన్ ఇక్కడికి వెళ్ళేసరికి 11 hour 30 minutes అంటే ఈవినింగ్ 5:30 PM అవుతుంది. ఆన్సర్ విల్ బి ద ఈవినింగ్ 5:30 PM.